గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భలే చెప్పారండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంతకీ ఈ వీడియో ఏంటి అంటే బేబీ షవర్ సెలబ్రేషన్స్. చాలా చిన్నగానే పెడుతున్న వ్లాగ్. ఎండింగ్ వరకు చూసి వీడియోని ఎంజాయ్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కొంచెం అయినా మీరు ఎంజాయ్ చేస్తారు అన్న ఉద్దేశంతో వీడియో పెడుతున్నాను అనమాట. అసలు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు అయితే వీడియో చూసేయండి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ముందు వీడియోలో ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చూస్తారు కదా, బేబీ షవర్ కి సంబంధించినవి. ఈ రోజు అయితే సెలబ్రేషన్స్ అన్ని చూపించేస్తున్నాం. అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో చూసారు కదా. డెకరేషన్ అవుట్పుట్ ఇలా అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ గా. ఇదంతా కూడా మహేష్ చేశారు. మహేష్ కి సిరి అండ్ నందు కూడా ఇద్దరు హెల్ప్ చేశారనమాట. అవుట్పుట్ అయితే ఇంత బ్యూటిఫుల్ గా వచ్చేసింది. అండ్ గెస్ట్స్ అందరూ కూడా వచ్చేసారు. పిలిచిన వాళ్ళందరూ. చాలా కొంచెం మంది అయితే మిస్ అయ్యారు. ఓకే, ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే. మిగతా వాళ్ళందరూ అయితే అటెండ్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రఫీ అది కూడా పెట్టేసుకున్నాం. వీడియోస్ కి ఫొటోస్ కి రా ఫైల్సే మనకి ఇచ్చేలాగా ఎడిట్ చేసి కాకుండా అలా పెట్టుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మేము పోజెస్ ఇచ్చేస్తున్నాము. మామ్ టు బి, డాడ్ టు బి ఇద్దరం కలిపి పోజెస్ అయితే ఇచ్చేస్తున్నాం ఫొటోస్ కి. వాటికి పక్కన ఉన్న వాళ్ళు అయ్యి జోక్స్ వేస్తారు కదా, వాటికి నవ్వుతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ అత్తయ్య వాళ్ళు, సహస్ర వాళ్ళు అందరూ వస్తున్నారు అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎవరికి నచ్చిన ప్రాప్స్ వాళ్ళు తీసుకుని పోజెస్ ఇస్తున్నారు. బాయ్ అంటున్న వాళ్ళు బాయ్, గర్ల్ అంటున్న వాళ్ళు గర్ల్. అత్తయ్యకి బాయ్ అనుకుని బాయ్ కావాలి అని బాయ్ ప్రాప్స్ పట్టుకున్నారు. సహస్ర కీర్తి కూడా అంతే, బాయ్స్ కావాలి అని చెప్పేసి బాయ్ అని ప్రాప్స్ పట్టుకున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ అన్నయ్య వదిన, అండ్ అన్నయ్యకి వదినకి ఏమో పాప కావాలి. సో పింక్ ప్రాప్స్ పట్టుకున్నారనమాట వాళ్ళు. అలా ఎవరికి నచ్చిన ప్రాప్స్ వాళ్ళు పట్టుకున్నారనమాట. మాకైతే ఎవరైనా ఓకే, బట్ నాకు ఎక్కువ అయితే అమ్మాయి అంటే చాలా ఇష్టం. అసలు ఎప్పుడు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం అబ్బాయిల కన్నా. నెక్స్ట్ ఇక్కడ మేము ఫ్యామిలీ పిక్ అయితే దిగుతున్నాం. నేను, మహేష్, అన్నయ్య, వదిన, సహస్ర, కీర్తు, అత్తయ్య అలా ఫ్యామిలీ పిక్స్. అండ్ మిగతా వాళ్ళందరితో కూడా పిక్స్ అవి దిగాలి కదా, దిగుతున్నాము అనమాట. రిలేటివ్స్ కొంతమంది వచ్చారు, ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. మహేష్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, ఇంకా అలా అందరూ గ్యాదర్ అయ్యాక అందరితో పిక్స్ అన్ని అయితే దిగాలి కదా. ఇక్కడ అదే చూపిస్తున్నాను. నెక్స్ట్ మధ్యలో ఆల్రెడీ ప్రిపరేషన్స్ లో చూపించాను ఏమేమి టిఫిన్ స్నాక్ కింద తెచ్చామో అని. అవన్నీ ఇక్కడ పెట్టి మధ్యలో ఇస్తున్నారనమాట. నందు వాళ్ళు, కీర్తి, శ్రావణి వీళ్ళందరూ కలిపి అందరికి అలా సర్వ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అందరం గ్రూప్ పిక్స్ దిగాము. గ్రూప్ ఫన్ అంతా కూడా చిన్నగా పెట్టాను నేను. అదంతా కూడా ఈ వీడియోలోనే వస్తుంది. ఎండింగ్ వరకు అయితే మిస్ అవ్వకుండా ఈ వ్లాగ్ చూసేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. మా బేబీ షవర్ కి నేనైతే వ్లాగ్ తీయలేను కాబట్టి సహస్రాకి తీయమని ఇచ్చాను, మా మేనకోడలికి. అలాగే వేరే వాళ్ళకి అలా ఫోన్ చేతులు మారి వ్లాగ్ కొంచెం షేక్ అయ్యి అలా కూడా వచ్చినాయి. సారీ ఫర్ దట్. ఏదైనా డిస్టర్బెన్స్ అనుకుని ఉంటే గనక. వ్లాగ్ అయితే ఎండింగ్కి వచ్చేసింది, ఎందుకంటే ఇంకా చిన్నదే అనమాట వ్లాగ్. ఐ హోప్ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ పింక్ టీమ్ ఇదంతా అనమాట. చూసారా పింక్ ఎంత మంది వేసుకొచ్చారు, పింక్ అనుకున్న వాళ్ళందరూ. అండ్ ఇక్కడ కొంతమంది మధ్యలో అది పింక్ కట్టుకుని వచ్చిన బ్లూ అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఆప్షన్ లేక పింక్ కట్టుకుని వచ్చారనమాట. అండ్ ఇలా పిక్స్ అవి అయితే సరదాగా దిగుతూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడ నెక్స్ట్ బ్లూ టీమ్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని కూడా చూసేయండి. అండ్ తర్వాత చిన్న ఫన్ ఉంది, ఆ క్లిప్ కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.
చూసారు కదా, చీర్స్ చెప్పమని అరవమంటే నందు ఎవ్వరు అరవకుండా మొహమాట పడుతూ అలా ఉన్నారనమాట. అదొకటి నవ్వొచ్చింది. అండ్ తర్వాత బ్లాస్టర్ ఉంటుంది కదా, పాపప్ మీద స్ప్రింకిల్స్ లా పడుతుంది. అది పేల్చమంటే మా కీర్తిగడ్ త్వరగా పేల్చేయడం వల్ల అదొకటి ఫ్లాప్ అయిపోయింది అనమాట. అలా అయింది మా బేబీ షవర్, అలా జరుగుతూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఇంకా అన్ని ఫొటోస్ అన్నీ అయిపోయాక ఇంకా అందరూ స్నాక్స్ తిన్నారా లేదా అని ఒకసారి చూసుకుని జస్ట్ అలా వీడియో తీస్తున్నాను అనమాట. అందరూ ఎవరెవరు ఉన్నారు ఏంటి ఎండింగ్ వరకు అని చెప్పి చూపిందాము సరదాగా అని చెప్పేసి. లోపలైతే వీళ్ళందరూ ఉన్నారు, బయట వీళ్ళందరూ. మా కీర్తిగడ్ ఇక్కడ ఒక చిలిపి పని చేస్తున్నాడు, చూసానని తప్పించుకున్నాడు అనమాట. అండ్ తర్వాత స్నాక్ ప్లేట్ అయితే అది. అండ్ నెక్స్ట్ చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటున్నాను, వీడియో క్లిప్స్ రీల్ కింద అలా పెడదాము అని, బట్ అప్పుడు పెట్టలేదు. Hello everyone. It's my birthday. లేదు, ఇప్పుడైతే పెడతాను. అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసేయండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అవ్వకపోతే అది కూడా ఫాలో అవ్వండి. అండ్ ముందు క్లిప్ చూసారు కదా, అది బిహైండ్ ద సీన్స్ అనుకోండి. అసలు రీల్ కావాలంటే సాంగ్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. లింక్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ ది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ స్లోమో తీయించుకుందామని వీళ్ళు అలా చేయమంటే అసలు ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీరు జూమ్ చేసి చూస్తే గనుక ఆనిముత్యాలన్నమాట. అసలు ఒకసారి క్లియర్ గా చూడకపోతే వెళ్ళి చూసేయండి. నేను ఎవరి ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడానో మీరు కనుక కనిపెడితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇలా పింక్ బెలూన్స్, బ్లూ బెలూన్స్ కూడా ఇలా మీద నుంచి వేయించుకున్నాం అనమాట రీల్ కోసమే ఇదంతా కూడా. అండ్ ఇలా మహేష్ తో కలిపి ఒక చిన్నది చేసాము. ఇలా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. హలో, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా ఇవాల్టి బేబీ షవర్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేను ఇంట్రో ఇవ్వలేకపోయాను సరిగ్గా, ఇలా డైరెక్ట్ మాట్లాడి. అయినా కూడా మీరు వ్లాగ్ అంతా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను, అలాగే మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు అవసరం. అండ్ అలాగే మా బేబీని కూడా బ్లెస్ చేయండి మాతో పాటు. అండ్ అలాగే ఇంకెవరైనా అమ్మాయి అని గెస్ట్ చేస్తున్నారా, అబ్బాయి అని గెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి. ఐ హోప్ మీ అందరూ కూడా బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ మధ్యలో ఇదేంటి అనుకుంటున్నారా, ఇది ఆ రోజు ఫంక్షన్ అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఎలా ఉంది అని చూపిస్తున్నాను. ఆ బెలూన్స్ అన్ని తీసుకెళ్ళి నేను హాల్లో వేసాను అనమాట. మా కీర్తు వచ్చాక మా ఇంటికి కీర్తు నేను కలిపి బెలూన్స్ పాల్గొట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ పెట్టాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇక్కడ కాదు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీ అందరూ కూడా మంచిగా బ్లెస్ చేసి మా బేబీని కూడా బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.